పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. కానీ చివరి రోజు కూడా సభలో ప్రశాంత వాతావరణం కనిపించలేదు. గురువారం పార్లమెంటులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లోక్సభలో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో చివరకు సభను నిరవధికంగా వాయిదా వేశారు. వందే మాతరం గీతాలాపన తర్వాత లోక్సభ కార్యకలాపాలు ముగిశాయి. రాజ్యసభలోనూ పరిస్థితి వేడెక్కింది. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండగా ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేవనెత్తిన అంశం సభలో తీవ్ర చర్చకు దారితీసింది. ఉత్తరాఖండ్ హల్ద్వానీలో ఇటీవల జరిగిన ఒక ఘటనను ఖర్గే సభ దృష్టికి తీసుకొచ్చారు. ఓ పార్టీ కార్యక్రమం కోసం తాను వెళ్లిన ప్రదేశాన్ని తన పర్యటన అనంతరం బీజేపీకి చెందిన కొందరు వ్యక్తులు శుద్ధి చేశారని ఖర్గే ఆరోపించారు. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. దీనిని రాజకీయ లాభం కోసం ఉపయోగించుకోవడం తన ఉద్దేశ్యం కాదన్నారు. తన దళిత గుర్తింపును కూడా ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోలేదని స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఖర్గే డిమాండ్ చేశారు. బాధ్యులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. ఖర్గే ఆరోపణలపై సభానాయకుడు జేపీ నడ్డా స్పందించారు. ఈ ఘటన నిజంగా బాధాకరమని అన్నారు. బీజేపీ ఇలాంటి చర్యలను సమర్థించదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. అయితే ఖర్గే మాత్రం అక్కడితో ఆగలేదు. ఇది ఖండించడంతో సరిపోదని అన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. దీంతో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ సమయంలో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ కూడా స్పందించారు. వివక్షకు సమాజంలో ఎలాంటి స్థానం ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ ఘటనను అందరూ ఖండించాలని అన్నారు. తప్పు చేసిన వారిని గుర్తించి విచారణ జరపాలని సూచించారు. అయినా సభలో వాతావరణం పూర్తిగా చల్లబడలేదు. పార్లమెంటు మకర్ద్వార్ వద్ద పోటాపోటీ నిరసనలు, ఇక పార్లమెంటు బయట కూడా రాజకీయ వేడి కనిపించింది. జార్ఖండ్ లో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలపై కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నిస్తూ బీజేపీ సభ్యులు నిరసన చేపట్టారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష సభ్యులు ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని నినాదాలు చేశారు. సభలోనే కాదు, సభ బయట కూడా అధికార ప్రతిపక్షాల మధ్య పోరు కొనసాగింది. ఈ మొత్తం సమావేశాల్లో మరో అంశం కూడా ప్రధానమైంది. జూలై 20న ఢిల్లీలో జరిగిన నిరసనల్లో పోలీసులు అతిగా వ్యవహరించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. పోలీసుల చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో వివరణ ఇవ్వాలని కోరాయి. ముఖ్యంగా నిరసనకారులపై పెల్లెట్ గన్ కాల్పులకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశాయి. కానీ ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు.